ఎలాంటి మార్పు లేకుండా మరో వారం రోజులు గడిచిపోయాయి. వారం రోజులైనా మాధురి తిరిగి రాకపోయేసరికి వాళ్ళ నాన్నగారికి ఎలా ఉందో. మాధురి ఇంకా రాలేదు. ఎప్పుడు వెళ్ళినా 1-2 రోజుల కంటే ఎక్కువ రోజులు ఉండేది కాదు. నువ్వు వెళ్ళిరా బాబు అంటూ రఘు అమ్మగారు గొడవ చేయటం మొదలెట్టింది. నీలిమ విషయం వాళ్ళమ్మగారికి చెప్పి తనను ఏం చేయమంటుందో ఆమెని సలహా అడుగుదాం అనుకున్నాడు రఘు. కానీ ఆమెలో చాలా మార్పు వచ్చింది. అప్పుడు కొడుకు బాధ చూడలేక అటువంటి సలహా చెప్పింది. ఆమె కోడలుగా వచ్చిన తర్వాత ఆమె మీద మనవడి మీద ఎంతో ప్రేమను పెంచుకుంది. ఇప్పుడు ఆమెకు అన్యాయం జరిగితే ఈమె భరించలేదు. ఇప్పుడు ఆమెకు నీలిమ విషయం చెప్పినా సానుభూతితో నీలిమ పరిస్థితిని అర్థం చేసుకుని ఆమెకు ఆశ్రయం కల్పించే స్థితిలో లేదు. అందుకే రఘు నీలిమ విషయం వాళ్ళ అమ్మగారితో చెప్పలేకపోయాడు. ఒకరోజు రఘు ఇంటికి వచ్చేసరికి మాధురి బెడ్రూంలో కనిపించింది. ఒక్క నిమిషం తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు. ఎడారిలో దారి తెలియక దప్పికతో అలమటించిపోతున్న మనిషికి చెట్టు నీడ ఆశ్రయం దొరికితే ఎంత సంతోషిస్తాడో అంత ఊరటను సంతోషాన్ని పొందింది రఘు మనస్సు. మాధురిని మాట్లాడించకుండా సోఫాలో కూర్చుని సిగరెట్ వెలిగించాడు. ఉక్రోషంతో కళ్ళలో నీళ్లు తిరిగాయి మాధురికి. నాకుగా నేను వచ్చాననేగా నన్ను ఇంత తేలిగ్గా చూస్తున్నారు. భార్యాభర్తల మధ్య విభేదాలు భార్యాభర్తలే పరిష్కరించుకోవాలి గాని మూడో మనిషికి అవకాశం ఇవ్వకూడదు. అత్తయ్యగారు మా ఇంటికి వచ్చారు. మా నాన్నగారు మామూలుగా ఆరోగ్యంగానే ఉన్నారు. ఇల్లు బోసిగా ఉంది. బాబు కూడా బెంగ పెట్టుకున్నాడు. రఘు నువ్వు ఇంట్లో లేకపోయేసరికి ఇల్లు పట్టకుండా తిరుగుతున్నాడు. ఏ అర్ధరాత్రి దాటిన తర్వాతనో ఇంటికి వస్తున్నాడు. నాకంతా అయోమయంగా ఉంది. నువ్వు వస్తేనే గాని నేను ప్రశాంతంగా ఉండలేను అంటూ అత్తయ్యగారు నేను బయలుదేరే వరకు గొడవ చేశారు. కాదనలేక వచ్చాను. రఘు ముఖంలో అంతకు ముందున్న శాంతత మాయమై గంభీరత చోటు చేసుకుంది. మాధురి, నువ్వొచ్చింది మీ అత్తయ్యగారు బలవంతం వల్ల గాని భర్త కోసం కాదుగా. నా ఉద్దేశం అది కాదండి. మీరెప్పుడూ నన్ను అర్థం చేసుకోరు. నాకు రావాలని లేకపోతే అత్తయ్యగారు బలవంతం చేస్తే మాత్రం వస్తానా? మీకు దూరంగా నేను ఉండలేనని మీకు తెలుసు కదా. ఎందుకండి నన్ను బాధ పెడతారు? ఏదో కోపంలో బాధలో వెళ్ళానే గాని వెళ్ళే దగ్గర నుండి ఎప్పుడెప్పుడు వచ్చేద్దామని ఎంత తహతహలాడిపోయానో మీకేం తెలుసు. మీరు వస్తారని వెళ్ళే రోజు నుండి ఎదురు చూశాను. ఆహా, మీరెందుకు వస్తారు? దైవం పంపించినట్టుగా అత్తయ్యగారు వచ్చారు. వెంటనే పరిగెత్తుకొచ్చాను. ఏమండి, నేను కనిపించగానే నన్ను చేతుల్లోకి తీసుకుని ముద్దులతో ముంచెత్తుతారని ఎంత ఆశగా ఎదురు చూశానో అంటూ భర్తకు దగ్గరగా వచ్చింది మాధురి. ఆర్తిగా మాధురిని చేతిలోకి తీసుకున్నాడు రఘు. భర్త బిగి కౌగిల్లో అంతకు ముందున్న కోపాన్ని బాధను అంతా మర్చిపోయి గూటికి చేరుకున్న గుబల ఆ కౌగిల్లో ఒదిగిపోయింది. మధు, నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు. నిన్ను పంపించాలని నేనెప్పుడూ అనుకోలేదు. మాధురి ముంగుర్లు సరిదిద్దుతూ ప్రేమగా అన్నాడు. ఏమండి, భర్త అంటే భరించువాడు అని అర్థం. నేను తెలియక తప్పు చేస్తే క్షమించాలి మీరు. నేను అలిగి కోపంతో పుట్టింటికి వెళ్ళటం పొరపాటేనండి. ఇంకెప్పుడు అలా చేయను. నా పొరపాటుకు నేనే సిగ్గుపడుతున్నాను. నన్ను క్షమించండి. చూపుడు వేలితో అతని మీసాన్ని సవరిస్తూ అంది మాధురి. భార్యాభర్తల మధ్య క్షమాపణలేమిటి? ఇక ఆ విషయాన్ని మర్చిపో అంటూ ఆమె నోటిని తన నోటితో మూశాడు రఘు. రఘు నీలిమ ఇంటికి వచ్చేసరికి ఆరుబయట నీలిమ కనిపించలేదు. అమ్మయ్య, మధుకర్ నీలిమ ఎదురెదురుగా కూర్చుని కనిపిస్తారేమో అనుకున్నాడు. ఆ దృశ్యం కంటపడలేదు అనుకుంటూ తేలిగ్గా నిట్టూర్చాడు. గది తలుపులు దగ్గరగా వేస్తున్నాయేమో. రఘు తలుపు మీద చెయ్యి వేయగానే తెరుచుకున్నాయి. నీలిమ అద్దం ముందు నిలబడి నుదుట సింధూరం దిద్దుకుంటోంది. తెలుపు మీద ఎరుపు రంగు పువ్వులున్న ఆర్గండీ చీర, తెలుపు జాకెట్టు, బారెడు పొడవున్న జుట్టును దువ్వి పొడుగ్గా అల్లుకున్న జడలో చెవి పక్కగా తొంగి చూస్తున్న తెల్లటి గులాబీ పువ్వు, చెవులకు పెద్ద రింగులు, మెడలో సన్న బంగారు చైను, ఎరుపు పగడాల మధ్య ముత్యాల్లా తళుక్కున మెరిసే అందమైన తెల్లటి పలువరస. మెరుపు తీగలా ఉంది. రఘు అడుగులు బరువుగా వేస్తూ నీలిమకు దగ్గరగా వచ్చి వెనక నుండి ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి ఆమె మెడవంపులో ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు. నీలిమ దూరంగా జరిగింది. ఆ వ్యతిరేకతకు అతడి ముఖం చిన్నబోయింది. అప్రయత్నంగా అతడి చేతులు ఆమెను వదిలేశాయి. నీలు, నేను నీ భర్తను. పరాయివాడిని చూసి బెదిరినట్లు బెదురుతావెందుకు? మనం భార్యాభర్తలమని మనం ఇద్దరం అనుకుంటే సరిపోతుందా? లోకం అనుకోవాలిగా. అందుకు నువ్వు ఏం చేయమన్నా చేస్తాను. ఏం చేస్తారు? అతడి కళ్ళలోకి చూస్తూ అడిగింది. నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఏమన్నారు? అందమైన కనురెప్పల్ని టపటపలాడిస్తూ అడిగింది. పెళ్లి చేసుకుంటాను నీలు. మీకు పెళ్లి చేసుకున్న భార్య ఉంది. కాదనను. మరి నన్ను ఇలా చేసుకుంటారు? నువ్వెప్పుడో నాకు భార్యవు. ఇప్పుడు నీ తృప్తి కోసం నిన్ను మళ్లీ పెళ్లి చేసుకుంటాను. ఒక మగవాడు భార్య ఉండగా మళ్లీ పెళ్లి చేసుకోవటం నేరం.
భార్య అంగీకారం మీద చేసుకోవచ్చు. ఆమె అంగీకరించకపోతే దేవాలయంలో దేవుడి సాక్షిగా నిన్ను నా దాన్ని చేసుకుంటాను. ఆ పెళ్లికి ఎవరూ సాక్షులుండరుగా, దైవమే సాక్షి. నీ భర్త ఎవరు, ఎక్కడుంటారు అని ఈ లోకం నన్ను అడిగే ప్రశ్నలకు ఆ నోరు లేని దైవం సమాధానం చెప్పలేడు. ఒకరికి సమాధానం చెప్పవలసిన అవసరం ఏమిటి? ఒకరితో మనకు అవసరం లేదు అని మనం అనుకున్నా మనతో అవసరం లేదని సమాజం అనుకోదు. సమాజంలో మనము ఒకరిగా బతుకుతున్నాం కాబట్టి సమాజం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత మనకుంటుంది. పోనీ నన్నేం చేయమంటావు, నువ్వే చెప్పు. ఏం చేయమంటారు? సాటి ఆడదానిగా మరో ఆడదాని కాపురంలో నిప్పులు చెరగమని చెప్పమంటారా? నన్ను పెళ్లి చేసుకుని నా జీవితంలో వెన్నెల కాయించి మరో ఆడదాని జీవితం చీకటి చేయమని చెప్పమంటారా? నా పాపకు తండ్రిగా మీ బాధ్యత నిర్వర్తిస్తూ మరొక బిడ్డను అనాథగా చేయమని చెప్పమంటారా? ఏం చెప్పమంటారు? నీలిమ ప్రశ్నలకు రఘు తల సిగ్గుతో కిందకు వాలింది. నీలు, ఒకరిని గురించి ఆలోచించే ముందు నిన్ను గురించి నువ్వు ఆలోచించుకో. మాధుని గురించి నీకెందుకు? ఆమె విషయం నీకు సమస్య కాకుండా నేను చూసుకుంటానుగా. నీలు, మాధుని గురించి నీకు ఇలాంటి సమస్య ఉండదు. ఆమె వేరుగా ఉంటుంది. నువ్వు నా భార్యగా నాతోనే ఉంటావు. నీలిమ నవ్వింది. ఆమె ఎందుకు నవ్వుతుందో అతడికి అర్థం కాలేదు. జరగని విషయాల గురించి ఆశలు పెంచుకోవటం ఎందుకు? నీలాంటి జగమొండితో ఎలా మాట్లాడాలో నాకు అర్థం కావటం లేదు అన్నాడు రఘు విసుగ్గా. నీలిమ నవ్వే అతడికి సమాధానం అయింది. నీలు, నీ అలంకరణలో ఏదో ప్రత్యేకత కనిపిస్తుంది. ఏమిటి విశేషం? ఈరోజు నా పుట్టినరోజు. నాకు ముందుగా ఎందుకు చెప్పలేదు? తయారయ్యే ఉన్నావుగా, బజారుకి వెడదాం. నీ పుట్టినరోజుకు ప్రెజెంటేషన్గా డైమండ్ నెక్లెస్ కొంటాను. వద్దన్నట్లుగా తల తిప్పింది నీలిమ. నా మనసును ఎందుకు గాయం చేస్తావు? నీకోసం కాకపోయినా నా తృప్తి కోసమైనా నువ్వు నెక్లెస్ కొనుక్కోవాలి నీలు. నేను నెలకు కొన్ని వేలు సంపాదిస్తున్నాను. నా సంపాదన నా భార్య బిడ్డల కోసం కాకపోతే ఇంకెవరికి? ఆ స్థానంలో నేను లేను. నా మనసులోని స్థానం నీదేగా. నీలు, అనవసరమైన ప్రశ్నలతో నన్ను విసిగించకుండా త్వరగా తయారవు. షాపింగ్కి వెడదాం. ఎందుకు పుట్టానా అని ఏడుస్తున్న నేను పుట్టినరోజు పండుగ చేసుకోవటం ఏమిటి? ఈ రోజైనా మధుకర్ గొడవ చేస్తే తలస్నానం చేసి కొత్త చీర కట్టుకున్నాను. పదులైన బాకులా అతడి గుండెని కోసింది ఆ మాట. అతడి పిడికిళ్లు బిగుసుకున్నాయి. నీలు పుట్టినరోజు నాడు ఆమె మనస్సును బాధ పెట్టకూడదని కోపాన్ని పళ్లబిగువున బిగబట్టాడు. మధుకర్ నన్ను పిచ్చిగా ఆరాధిస్తున్నాడు. నేను లేకపోతే బతకలేనంటూ ఒకటే గొడవ. ఏం చేయను? అతడు నా మీద పెంచుకుంటున్న ప్రేమను చూసి నేను కాదంటే అతడేమవుతాడో నన్న భయంతో అతడేమన్నా అవునంటున్నాను. ఈరోజు నా పుట్టినరోజని ఈ చీర తీసుకొచ్చాడు. నేను కట్టుకోనంటే కళ్ళమ్మట నీళ్లు పెట్టుకున్నాడు. ఏం చెయ్యను? అతడి బాధ చూడలేక అతడు చెప్పినట్టు చేశాను. సినిమాకు టికెట్ తీసుకొస్తానని వెళ్ళాడు. రఘు పళ్ల మధ్య అతడి పెదవి నలిగిపోతూ రక్తాన్ని చిమ్ముతోంది. కోపంతో అతడి మొహం కందగడ్డలా ఉంది. మధుకర్ నేను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా. మీకింతకు ముందు ఒకసారి చెప్పాను. మీరు పదే పదే ఇలా రావటం మంచిది కాదని. ఎందుకంటే తాటి చెట్టు కింద నిల్చుని మజ్జిగ తాగామన్నా ఎవ్వరూ నమ్మరు. ఎన్ని రోజుల నుండి నా భర్త నన్ను వదిలేసి అమెరికా వెళ్ళాడని చెప్పి చుట్టుపక్కల వాళ్ల సానుభూతిని సంపాదించుకున్నాను. మీరు ఇలా రావటం వాళ్ళు చూస్తే మీతో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నాననుకుని అందరూ నన్ను వ్యభిచారిణిలా చూస్తారు. ఎందుకు నీలు మాటలతో నన్ను చిత్రవధ పెడతావు? ఉన్న విషయం చెప్పాను. ఏమిటా ఉన్న విషయం? మధుకర్ని పెళ్లి చేసుకుంటే లోకం ఏమనుకుంటుందో అని ఆలోచించని నువ్వు నేను ఇక్కడికి వస్తే ఎవరు ఏమనుకుంటారో ఆలోచిస్తున్నానంటే నువ్వెంత మారిపోయావో అర్థం అవుతుంది. కాలం మనిషిలో మార్పు తెస్తుంది. నీలో నాతో షాపింగ్కి వస్తావా, రావా? ఎలాగండి? పాపం మధుకర్ సినిమాకు టికెట్స్ తీసుకురావడానికి వెళ్ళాడు. నేను వస్తానని రాకపోతే అతడు ఎంత బాధపడతాడు? అతడెవరు బాధపడటానికి? అతడు నాకు కాబోయే భర్త. మరి నేనెవరిని? నన్ను వదిలేసిన భర్త. నీలు, ఈరోజు నీ పుట్టినరోజు. నిన్ను సంతోషపెట్టాలని ఎంతగా ప్రయత్నిస్తున్నానో నువ్వంత నా మనసును గాయం చేస్తున్నావు. నీకు పిచ్చెక్కింది. మధుకర్ మధుకర్ అంటూ ఎంతసేపు అతడి గొడవే గాని నేను చెప్పింది వినిపించుకోవే. చెప్పానుగా షాపింగ్కి రానని. నీలు, ఎందుకండి అలా అరుస్తారు? అన్నపూర్ణమ్మ గారు వింటే నాకేం జరిగిందో అని కంగారు పడుతూ పరిగెత్తుకుంటూ వస్తుంది. నువ్వు మనిషివి కాదు. పోనీ కాదు అంది నీలిమ తేలిగ్గా నవ్వుతూ. కోపంతో రఘు కళ్ళు మండుతున్న అగ్నిగోళాలా ఉన్నాయి. ఇంతలో మధుకర్ బయట నుండి గేట్ తీసుకుని రావటం చూసిన నీలిమ, మధుకర్ వచ్చాడు అంది. అంటే నన్ను వెళ్ళిపోమనా? మీరిలా అనుకున్నా పర్వాలేదు.
నీలు, అంత కటువుగా మాట్లాడకు. నిన్ను ప్రేమించే నా గుండె భరించలేదు. మీతో గంటల తరబడి మాట్లాడుతూ కూర్చోవటం నా కాబోయే భర్త మధుకర్ కూడా భరించలేడు. రఘు మనసులో రేగుతున్న కోపం హద్దులు దాటింది. ఫలితంగా రఘు చేతివేళ్లు బలంగా నీలిమ చెక్కిలి తాకాయి. ఊహించని ఆ సంఘటనకు కొయ్యబారిపోయింది నీలిమ. ఆ చెక్కిలి మీద వేలి గుర్తులు ఎర్రగా కంది స్పష్టంగా కనిపిస్తున్నాయి. చెక్కిలి మీద చెయ్యాంచుకుని అలాగే నిల్చుండిపోయింది. ఆమె చెక్కిలి వైపు చూసిన రఘు కళ్లల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఆమె కంటపడకూడదని మొహం తిప్పుకున్నాడు. ఇరువురు ఒకరివైపు ఒకరు చూసుకునే ధైర్యం లేక బొమ్మల్లా తల వంచుకుని నిల్చున్నారు. ఏమండి, రేపటి నుండి నేను పరాయిదాన్ని అయిపోతున్నాను. శాశ్వతంగా మీకు పరాయిదాన్ని అయిపోతున్నాను. రేపు ఉదయాన్నే 8 గంటలకు ఇక్కడకు రాగలరా? నీలిమ కన్నీటిని చూడగానే రఘు కోపం ఎగిరిపోయింది. ఎందుకు? కత్తుల్లాంటి నీ మాటలు వినటానికా? కాదండి, పెళ్లి కూతురుగా నన్ను ఆశీర్వదించటానికి. నీలు, మగవాడి మనస్సు నీకు తెలియదు. మగవాడు తన ప్రాణాన్నైనా ప్రేమించిన ఆడదాని కోసం త్యాగం చేయగలడు. కానీ తన ప్రేమించే ఆడదాని మీద మగవాడి నీడ పట్టం కూడా సహించలేడు. ఇది సినిమా అనుకుంటున్నావా? నేను ప్రేమించిన నువ్వు నా ఎదురుగానే మరో మగవాడిని పెళ్లి చేసుకుంటుంటే నేను ఆశీర్వదించటానికి నేను ఎలా భరించగలను నీలు? నేను రాలేను. నువ్వు మరో మగవాడి సొంతమవుతుంటే చూసి భరించలేను. బాధతో అతడి గొంతులో జీర పలికింది. ఇది నా చివరి కోరిక. ఇంతవరకు మిమ్మల్ని ఎప్పుడూ ఏదీ కోరలేదు. రేపు ఉదయం 8 గంటలకు ఇక్కడకు ఒక్కసారి తప్పకుండా వస్తారు కదూ? ప్రాధేయపూర్వకంగా అడుగుతున్న నీలిమ కళ్లలోకి చూస్తూ కాదనలేకపోయాడు రఘు. తప్పకుండా వస్తాను నీలు. నువ్వు అనుకుంటున్నట్టుగానే ప్రేమ త్యాగాన్నే కోరుకుంటుంది. నా బాధను నాలోనే దాచుకుంటాను. నువ్వు నిండుగా 100 ఏళ్లు సుఖంగా ఉండాలని మనసారా కోరుకుంటాను. నిన్ను ఆశీర్వదిస్తాను. చాలండి, ఆ ఒక్క మాట చాలు. మీకు నా మీద కోపం పోయింది అంది నీలిమ తేలికపడిన మనస్సుతో. పిచ్చి నీలు, నా గుండెలు ఎలా మండుతున్నాయో నీకేం తెలుసు? నా మనసు ఎటువంటి రంపపు కోతకు గురవుతుందో నీకు తెలిస్తే నన్ను నువ్వు ఇలా కోరిక కోరవు. బాధగా తనలో తాననుకున్నాడు. మనసు బరువెక్కింది. ఒక్క నిమిషం అక్కడ కూర్చోలేకపోయాడు. బయటకొచ్చి కారులో కూర్చుని కార్ స్టార్ట్ చేశాడు. రఘు వెళ్లిపోయిన తర్వాత నీలిమ వరండాలోకి వచ్చి కూర్చుంది. మధుకర్ కూడా వచ్చి నీలిమకెదురుగా కూర్చున్నాడు. సినిమాకి వెడతానన్నారుగా, వెళ్ళలేదేం? మీ పుట్టినరోజని మీతో కలిసి వెడదాం అనుకున్నాను. మీరు రానన్నారుగా, వెళ్ళటం మానేశాను. మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను నన్ను సినిమాకు షికార్లకు ఆహ్వానించవద్దని. రఘుగారు నన్ను పిలిచి మాట్లాడారు. ఏమని? ఆశ్చర్యంతో నీలిమ కనుబొమలు ముడిపడ్డాయి. మీరు నన్ను పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పారు కాబోలు. నువ్వు నీలిమను పెళ్లి చేసుకోవటానికి వీల్లేదు. నేను నీలిమను ప్రేమిస్తున్నానని చెప్పారు అంటూ మొదలుపెట్టి తనకు అతడికి జరిగిన సంభాషణంతా తూచా తప్పకుండా నీలిమతో చెప్పాడతడు. వింటూ మాటా పలుకు లేకుండా బొమ్మలా బిగుసుకుపోయింది నీలిమ. ఏటలా అయిపోయారు? ఏం లేదు, రాని నవ్వును బలవంతాన పెదవుల మీదికి తెచ్చుకుంటూ అంది. నీలిమ ఆర్తిగా పిలిచాడతడు. అతడి ఏకవచన సంబోధనకు నీలిమ నేత్రాలు మరింత విప్పారాయి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని, త్వరలో నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావని రఘుగారు చెప్పే వరకు నాకు తెలియదు. తెలియగానే మనసు స్వర్గపు టంచుల మీద విహరించింది. నీలిమ, నిన్నెంతగా ప్రేమిస్తున్నానో చెప్పటానికి నేను కవిని కాదు. గీత పోవటంతో జీవితం మీద విరక్తి పుట్టింది. ఆ బాధను మర్చిపోవటానికి తాగుడుకు బానిసనయ్యాను. ఆ నిషాలో నన్ను నేను మర్చిపోతున్న తరుణంలో నువ్వు మా ఇంట్లోకి అద్దెకొచ్చావు. నువ్వు నవ్వినా మాట్లాడినా అచ్చం గీత నవ్వినట్టు, గీత మాట్లాడినట్లే ఉంటుంది. అందుకే నిన్ను దొంగచాటుగానైనా రోజుకొకసారి చూసి తృప్తి పడేవాడిని. నీలిమ, జ్యోతి, బాబు ఒకరికొకరు చేరువయ్యారు. విధి ఆడిన వింత నాటకం. ఇద్దరం కావలసిన వాళ్లకు దూరమై ఒంటరిగా మిగిలాం. మన ఇద్దరం చేరువై జీవితయాత్ర సాగిద్దాం. నిన్ను చూసుకుంటూ గీతను మర్చిపోగలిగాను. జ్యోతికి నేనే తండ్రినవుతాను. నిన్ను నా కంటి పాపలా చూసుకుంటాను. మా అమ్మకు కూడా నిన్ను కోడలిగా చేసుకోవాలన్న కోరిక ఉంది. నువ్వేమంటావు అన్న భయంతో ఇన్ని రోజుల నుండి నా మనస్సులోని కోరికను నీ ముందు వెల్లడించలేక మనసులోనే దాచుకున్నాను. నీకుగా నువ్వే నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నావు. నా అంత అదృష్టవంతులెవరూ ఉండరు. నువ్వు రఘుని ప్రేమించినా, అతడి బిడ్డల తల్లివైనా నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు నువ్వు రఘుని ప్రేమించడం లేదు, నన్ను ప్రేమిస్తున్నావు. నాకది చాలు. నీ అంగీకారంతో వీలైనంత త్వరగా మనం పెళ్లి చేసుకుందాం. నీలిమ జ్యోతి రఘు కూతురు. ఆయన తన కూతుర్ని ఎప్పుడు చూసుకోవాలన్నా మన ఇంటికి రావచ్చు. అందుకు నేను ఇలాంటి అభ్యంతరం చెప్పాను. నీలిమ కళ్ళలోకి ఆరాధనగా చూస్తున్నాడు మధుకర్.
నీలిమ 2 చేతుల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమె ఎందుకు ఏడుస్తుందో మధుకర్కి అర్థం కాలేదు. నువ్వు బాధపడితే నేను చూడలేను నీలిమ, ప్లీజ్ బాధగా అన్నాడు మధుకర్. మధుకర్, నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు. భార్యను పోగొట్టుకున్న బాధలో నువ్వున్నావు. మనసిచ్చిన వానికి దూరమైన బాధలో నేనున్నాను. ఇద్దరం ఒకే రకం బాధలో ఉన్న మనం మనకు తెలియకుండానే ఒకరి నుండి ఒకరం ఓదార్పు ఉపశమనం పొందాలనుకుని స్నేహబంధంతో ఒకరికొకరం దగ్గరయ్యాం. నిన్ను నా ఆత్మీయుడిగా మంచి స్నేహితుడిగా చూశానే తప్ప నిన్ను పెళ్లి చేసుకోవాలన్న దృష్టితో ఎప్పుడూ చూడలేదు. నీలు అన్నాడు మధుకర్. తుపాకీ గుండు దెబ్బతిన్న జంతువు చేసే ఆక్రందనలా ఉందతడి గొంతు. అవును మధుకర్, నా ఊహ తెలిసేసరికి నన్ను కన్నతల్లి కన్ను మూసింది. ఒంటరిగా పుట్టి ఒంటరిగా పెరిగిన నాకు తోబుట్టువుల అనురాగం ఆప్యాయత ఎలా ఉంటుందో తెలియదు. నేను బాధపడుతున్నప్పుడు నువ్వు బాధగా నన్ను ఓదార్చుతావు. అప్పుడు నేనేమనుకుంటానో తెలుసా? ఇటువంటి అన్నయ్య నాకుంటే ఎంత బాగుండేది అనుకుంటాను. నీ ద్వారా నాకు అన్నయ్య లేని లోటు తీర్చుకున్నాను. నీలోనే నా అన్నయ్యని చూసుకున్నాను. నువ్వు నన్ను ఈ దృష్టితో చూస్తున్నావని నాకు తెలియదు. నన్ను క్షమించు మధుకర్. నువ్వు ఆడదానివి కాదు, మనుషుల జీవితాలతో ఆడుకుని తృప్తిపడే కసాయి దానివి. నన్ను ఆత్మీయుడిగా స్నేహితుడిగా చూసే నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకోబోతున్నానని ఎందుకు చెప్పావు? అన్నా చెల్లెళ్ల అనురాగానికి ఆత్మీయుల అనుబంధానికి అర్థం తెలుసా నీకు? మనసులో అన్నయ్యగా ఊహించుకునే మనిషి మాటల్లో పెళ్లి చేసుకుంటానని ఎలా చెప్పగలిగావు? ఇంత నీచస్థితికి దిగజారావు కాబట్టే నిన్ను ప్రేమించిన రఘును కాదనగలిగావు. క్షమాగుణానికి ప్రేమకు మారుపేరంటారు ఆడది. రఘు పరిస్థితుల ప్రాబల్యంతో నీకు దూరమైనా నువ్వు కనిపించగానే పూర్వపు ప్రేమతో మళ్లీ నీ ప్రేమను పొందాలని నీ చుట్టూ పిచ్చి కుక్కలా తిరుగుతున్నాడు. అతడి ప్రేమనే అర్థం చేసుకోలేని నువ్వు నన్ను ప్రేమిస్తున్నావనుకుని నేను భ్రమపట్టం నా తప్పు. నన్ను అన్నయ్యగా భావించే నువ్వు రఘుతో నన్ను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకోబోతున్నానని ఎందుకు చెప్పావు? నీ నాటకం అంతా నిజమనుకుని అతడు మానసికంగా నరకం అనుభవిస్తున్నాడు. ప్రేమించిన వ్యక్తినే బాధించే నువ్వు ఏమైనా చేయగలవు, ఎలాగైనా మాట్లాడగలవు అన్నాడు మధుకర్ ఆవేశంగా. మధుకర్, నీ కోపం తగ్గిపోయిందా? చలున చూశాడు నీలిమ వైపు మధుకర్. తిట్ల వర్షం తగ్గిపోయిందా? నీలాంటి ఆడదాన్ని నేను ఇంతవరకు చూడలేదు. ఇప్పుడు చూస్తున్నావుగా. నేనెలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావటం లేదు. మధుకర్, నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పమంటావా? ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పు చాలు. నన్ను ప్రేమించానని త్వరలో మనం పెళ్లి చేసుకోబోతున్నామని రఘుకు అబద్ధం ఎందుకు చెప్పావు? నా గుండెల్లోని గాయం మీకెవరికీ కనిపించదు. మధుకర్, రఘును బాధించాలని నిన్ను అవమానం చెయ్యాలని నేనలా అబద్ధం చెప్పలేదు. రోజు రఘు మాటల మూలంగా నేనెంత చిత్రవధ అనుభవిస్తున్నానో అతడికి కూడా అర్థం కావాలి అని అలా చెప్పాను. రోజు రఘు నా దగ్గరకు వస్తాడు. వెళ్ళబోయేటప్పుడు భార్యని గురించి ఏదో ఒక విషయం చెప్తాడు. అలా చెప్పవద్దని ఎన్నోసార్లు మాటల ద్వారా చెప్పాను. అతడు అర్థం చేసుకోలేదు. నా దగ్గర నుండి వెళ్లేటప్పుడు అతడు మామూలుగా వెడితే నాకు ప్రశాంతంగా ఉంటుంది. మాధురి ఎదురు చూస్తుంటుందనో, మాధురికి ఆరోగ్యం బాగోలేదనో, తను ఆలస్యంగా వెడితే ఆమె బాధపడుతుందనో ఏదో మాట అనకుండా వెళ్ళడు. అతడు ప్రేమించిన ఆడదాని ముందు మరో ఆడదాని గురించి ప్రేమగా మాట్లాడితే ప్రేమించిన ఆడది భరించగలదా అన్న ఆలోచనే ఆయనకుండదు. విని విని విసిగెత్తిపోయింది నాకు. ఆయన చెప్పే మాటల మూలంగా ఎన్నో రాత్రులు నిద్రకు దూరమై ఏడుస్తూ కూర్చునేదాన్ని. మధుకర్, నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్టుగా ప్రేమకు కూడా అటు ఇటు బొమ్మ బొరుసు ఉంటాయి. పరిపూర్ణమైన ప్రేమ బొమ్మ అయితే పూర్ణత్వాన్ని పొందని ప్రేమ బొరుసు లాంటిది. మాధురి ప్రేమను, ఆమె పట్ల తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తూ రఘు రోజు మాటలతో నా మనస్సులోని గాయాన్ని మరింతగా కెలుకుతూ బాధ పెట్టేవాడు. ఆ బాధ ఎటువంటిదో అతడికి తెలియజేయాలన్న కోపంతో నేను మధుకర్ ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ చెప్పేదాన్ని. అప్పుడు అర్థమైంది రఘుకు నా బాధ ఏమిటో. నేను నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నానని రఘు తనలో తాను కుమిలిపోతున్నాడు. మధుకర్, రఘును నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, ప్రేమిస్తున్నాను. అతడికే అంకితమైపోయి నా మనస్సులో ఈ జీవితంలో మరెవరికీ చోటు ఉండదు. ప్రేమ ద్వేషంగా మారితే ఆ మనిషి పశువుగా మారతాడు. ఆవేశంలో కసితో వివేకాన్ని కోల్పోయిన నేను ప్రాణంగా ప్రేమించిన రఘుని చెప్పకూడని మాటలు చెప్పి బాధ పెట్టాను. రఘు నా భర్త, నా బిడ్డకు తండ్రి. నేను పుట్టింది పవిత్ర భారతదేశంలో. మన సాంప్రదాయాలు, మన కట్టుబాట్లు అంటే నాకెంతో ఇష్టం. ఒక ఆడది ఒక మగవాడికే అంకితం కావాలి. అలాగే నేను రఘుకు అంకితమైన ఆడదాన్ని. మధుకర్, నా కసితో, అర్థం లేని నా కోపంతో నిన్నో పావులా వాడుకున్నాను. అందుకు నన్ను క్షమించు. నీళ్లు నిండిన కళ్లతో ప్రాధేయపూర్వకంగా అంటున్న నీలిమ వైపు జాలిగా చూడటం తప్ప నోరు మెదపలేకపోయాడు మధుకర్.
మనసున్న మనిషి మధుకర్ నిన్ను అన్నయ్యగా చూస్తున్నాను అని చెప్పిన నీలిమను కాబోయే భార్యగా చూడటానికి అతని మనసు అంగీకరించడం లేదు. మధుకర్, నీ తోబుట్టువు లాంటి దాన్ని, నన్ను క్షమించలేవా? అంత మాట నకమ్మా. నీ మనసు తెలుసుకోకుండా ఎన్నో మాటలన్నాను. అందుకు నువ్వే నన్ను క్షమించాలి. నీలిమ, నువ్వు నన్ను తోబుట్టువుగా చూస్తున్నానన్నావు. ఇప్పుడు నిన్ను అదే భావంతో చూస్తున్నానమ్మా. అన్నయ్యగా నా జీవితం అంతా నీకు తోడుగా ఉంటాను అన్నాడు నిండు మనస్సుతో మధుకర్. కృతజ్ఞతగా మధుకర్ వైపు చూసింది నీలిమ. ఆ చూపుల్లోని భావాన్ని అర్థం చేసుకున్న మధుకర్, నా మాట నమ్మలేకపోతున్నావా నీలిమ అన్నాడు. కాదు, మనసున్న మనిషిగా నన్ను అర్థం చేసుకున్నావన్న ఆనందంతో గొంతు పెకిలి మాట బయటికి రావటం లేదు. నువ్వు చాలా పొరపాటు చేశావు నీలిమ. నీ మాటలు నిజం అనుకుని రఘుపడుతున్న బాధ చూస్తుంటే మగవాళ్లకు కూడా అటువంటి బాధ కలగకూడదనిపిస్తుంది. ఇప్పటికైనా అతడికి నిజం చెప్పు. అతడు తెలియక అలా మాట్లాడి నీ మనస్సు నొప్పించాడు. అన్నీ తెలిసి నువ్వు చేసిందేమిటి? ఈ విషయాలన్నీ చెప్పాలని రేపు ఉదయం 8 గంటలకు రమ్మన్నాను. రేపు మానసికంగా శారీరకంగా మేం భార్యాభర్తలమైన రోజు. అందుకే రేపటి రోజు తప్పకుండా రమ్మన్నాను. అలాగా? అవును. నేను జ్యోతిని బాబును బయటకు తీసుకెడతాను. నువ్వు కూడా వస్తావా? వాళ్ళని తీసుకెళ్ళు అంటూ లోపలికి వచ్చింది నీలిమ. భర్త మొహం చూసి మాట్లాడటానికి కూడా ధైర్యం చాలక ఊరుకుంది మాధురి. ఆ రాత్రి రఘు భోజనం చేయలేదు. మాధురి భోజనానికి పిలిస్తే అకారణంగా ఆమె మీద కస్సుమన్నాడు. సుళ్ళు తిరుగుతున్న కన్నీటిని బయటకు రానియకుండా చేసే ప్రయత్నంలో అక్కడ నుండి వెళ్లిపోయింది ఆమె. ఫారిన్ స్కాచ్ విస్కీ బాటిల్ ఖాళీ చేశాడు రఘు. నీళ్లు సోడా ఏమీ కలుపుకోకుండా బాటిల్ ఎత్తుకుని మంచినీళ్లలా గటగటా తాగేశాడు. గొంతులో నుండి గుండెల్లో వరకు ఒకటే మంట. అయినా మరో బాటిల్ ఖాళీ చేశాడు. అలా చాలా రాత్రి గడిచిపోయే వరకు, తనకు తాను మర్చిపోయే వరకు తాగుతూనే ఉన్నాడు. మాధురి వచ్చి చూసి మాట్లాడించకుండా వెళ్ళిపోయింది. రఘు బెడ్రూంలోకి కూడా వెళ్లలేదు. విస్కీ ప్రభావం అతడి నర నరాల్లో పనిచేస్తూ మనస్సును మత్తులో ముంచాలని విశ్వ ప్రయత్నం చేస్తుంది. గుండెల్లో నీలిమ రాజేసిన మంట మనస్సును నిద్రపోనివ్వకుండా మెలిపెడుతుంది. నీలుకు పెళ్లి అన్న ఊహను కూడా అతడి మనస్సు భరించలేకపోతోంది. మాధురి ద్వారా రఘు పరిస్థితి తెలుసుకున్న రఘు అమ్మగారు అతడి దగ్గరికి వచ్చింది. రఘు, ఏమిట్రా ఇది? చదువు సంస్కారం ఉన్న నువ్వు చేయవలసిన పనేనా ఇది? నీ ప్రవర్తనకు మాధురి ఎంత బాధపడుతుందో తెలుసా? అమ్మా, నాకు ఈ స్థితి తెచ్చిపెట్టింది నువ్వు. రఘు, ఏమిటి నువ్వనేది? ఆ రోజు నాకు ఎన్నో ఉచిత సలహాలు ఇచ్చి నన్ను భ్రమలో పెట్టి నీలిమను కాదని నీకు నచ్చిన అమ్మాయిని మాధురితో బలవంతంగా నాకు పెళ్లి జరిపించావు. నా కోసం ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసి పెళ్లి కాకుండా నా బిడ్డకు తల్లై పడరాని బాధలన్నీ భరించి నన్ను వెతుక్కుంటూ వచ్చిన నీలిమను నా ఇంటికి తెచ్చుకోలేని పిరికివాడినయ్యాను. నా పిరికితనాన్ని, చేతకానితనాన్ని అసహ్యించుకుంటున్న నీలిమ నా మీద కసితో, ద్వేషంతో, నా మీద పగ సాధించాలన్న పట్టుదలతో ఇప్పుడు మధుకర్ను పెళ్లి చేసుకోబోతుంది. చెప్పమ్మా, నా భార్య నేను బతికుండగానే మరో మగవాడిని పెళ్లి చేసుకుంటుంటే నేను ఎలా బతకాలి? ఆ రోజు నువ్వు అలా బలవంతం చేయకపోతే నీలిమను పెళ్లి చేసుకునేవాణ్ణి. ఈరోజు నాకు ఈ మరణయాతన ఉండేది కాదు. ప్రేమించుకునే వాళ్లకు శత్రువులు ఎవరో కాదు, కన్నవాళ్లే. మీరిచ్చిన మాట కోసం నేను ఇచ్చిన మాటను వమ్ము చేసుకున్నాను. నాకు ఈ శిక్ష తగినదే అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న కొడుకును ఎలా ఓదార్చాలో ఆమెకు అర్థం కాలేదు. మనసులో చెయ్యి పెట్టి కెలికినట్లుగా ఉంది. బాబు, రఘు, జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తే బాధ తప్ప ప్రయోజనమేముంది? మాధురి నీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. నీలిమ మీద ప్రేమను చంపుకో. ఇప్పటికైనా ఆ అమ్మాయి జీవితం చక్కబడినందుకు సంతోషించు బాబు. త్యాగంలోని గొప్పతనం అర్థం చేసుకో. ఎంత తేలిగ్గా చెప్పావమ్మా? అది అంత తేలికనుకుంటున్నావా అమ్మా? నువ్వు నిజంగా నీలిమను ప్రేమిస్తే ఆమె పెళ్లి చేసుకోబోతున్నందుకు సంతోషిస్తావు గాని ఇలా బాధపడవు. అమ్మా, నీలిమను ప్రేమిస్తున్నాను కాబట్టే ఈ మరణయాతన నాకు. ఆమె మీద ప్రేమ లేకపోతే ఆమె ఎవరిని పెళ్లి చేసుకున్నా నాకే బాధ ఉండేది కాదు. నా నీలు మరొకరి స్వంతమైతే నేను బతకలేనమ్మా. నిషాలో అతడి మాటలు ముద్దగా వస్తున్నాయి. మరో 5 నిమిషాలకు అతని విస్కీ ప్రభావం తన వశం చేసుకుంది. కళ్ళు తుడుచుకుంటూ గుమ్మం దాటి రాబోతున్న అతడి అమ్మగారు గుమ్మానికి అవతల నిల్చున్న మాధురిని చూసి ఉలిక్కిపడింది. ఆమె మొహం చూస్తేనే అర్థమవుతుంది కొడుక్కు తనకు జరిగిన సంభాషణంతా విన్నదని. దోషిలా కొడలి ముందు తలవంచుకుని నిల్చుంది. అత్తయ్య గారు. ఏమిటమ్మా? నేనంతా విన్నాను. మీరు మీ కొడుకు వైపు నుంచి కాకుండా నా వైపు ఆలోచించి మాట్లాడారు. అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మాధురి, రఘుది ఇప్పుడు దెబ్బతిన్న మనస్సు.
అతనికి కావాల్సింది ఓదార్పు, ప్రశాంతత. ఈ సమయంలో నువ్వు కూడా అతన్ని అర్థం చేసుకోకుండా సాధిస్తే అతడేమవుతాడో ఆలోచించు. అలకలకు, కోపాలకు ఇది సమయం కాదమ్మా. రఘు నిన్ను పెళ్లి చేసుకోకముందు నీలిమను ప్రేమించాడు. అది తప్పు కాదు. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత అతడేం తప్పు చేయలేదు. నీకు అన్యాయం చేయలేకనే అతడి నీ బాధలు సృష్టించుకున్నాడు. అతన్ని అర్థం చేసుకోమ్మా అంది బాధగా. అత్తయ్య గారు, ఆయన లాంటి భర్త దొరకటం నా అదృష్టం. ఆయన గుండెల్లో ఇంత బాధను దాచుకుని నన్ను అనురాగంతో లాలించారు. తాళి కట్టినందుకు నన్ను సుఖపెట్టాలని ఆయన కోరుకున్న నీలిమను దూరం చేసుకుంటున్న త్యాగమూర్తి. జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాను. ఏ విషయంలోనూ ఆయన మనస్సు నొప్పించను. నా మాట నమ్మండి అంది మాధురి. హృదయభారం తగ్గింది మాధురి మాటలతో ఆమెకు. రఘు కళ్ళు తెరిచేసరికి ఉదయం 8 గంటలు కావస్తోంది. నీలిమ 8 గంటలకు రమ్మన్న విషయం గుర్తుకొచ్చింది. మనస్సును కొలిమిలో పెట్టి కాలుస్తున్నట్లుగా బాధగా ఉంది. నీలిమకు మాటిచ్చాను, తప్పకుండా వెళ్ళాలి అనుకుంటూ లేచి కాలకృత్యాలు తీర్చుకుని బట్టలు మార్చుకుని బయటకు రాబోయి మళ్లీ లోపలికి వెళ్లి కాఫీ కూడా తాకముందే ఫుల్ బాటిల్ విస్కీ తాగి బయటకొచ్చి కారులో కూర్చున్నాడు. తాగిన నిషాలో కనురెప్పలు బరువుగా మూతలు పడుతుంటే అతి ప్రయత్నం మీద దృష్టి రోడ్డు వైపు సారిస్తూ డ్రైవ్ చేస్తున్నాడు రఘు. అప్పుడే వీధుల్లో రద్దీ మొదలైంది. అతడి కళ్ల ముందు ఎన్నో దృశ్యాలు కదలాడుతున్నాయి. నీలిమ మధుకర్ పెళ్లి చేసుకున్నట్టు, నీలిమ మధుకర్ చేయి పట్టుకుని నడుస్తున్నట్టు, తొలినాటి రేయి నీలిమ సిగ్గు బరువుతో అడుగులు బరువుగా వేస్తూ మధుకర్కు సమీపంగా వచ్చి నిల్చున్నట్లు, మధుకర్ ప్రేమగా, లాలనగా, కాంక్షగా ఆమె భుజాల చుట్టూ చేతులేసి ఆమె మెడవంపులో మొహం దాచుకున్నట్టు, ఇలాంటి దృశ్యాలెన్నో అతడి మనోఫలకంపై కదలాడుతున్నాయి. మధుకర్ అన్నట్లు, నువ్వు కాబట్టి పెద్దవాళ్ల కోసం ప్రేమించిన నీలిమను వదులుకున్నావు. నేనైతే ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నా నేను ప్రేమించిన ఆడదాన్ని మాత్రం వదులుకునేవాణ్ణి కాదు అన్న మాట ప్రతి నిమిషం అతడి మనస్సులో మారుమోగుతూనే ఉంది. అవును మధుకర్, నన్ను వరించిన అదృష్టాన్ని నేను కాలదన్నుకున్నాను. నువ్వు అందుకున్నావు. అదృష్టం నీది, దురదృష్టం నాది. నా దురదృష్టం నీ పాలిట అదృష్టం అయింది బాధగా అనుకున్నాడు. ఎవరో కొత్తగా పెళ్లైన జంట కాబోలు అది వీధి అన్న విషయం కూడా మర్చిపోయినట్లున్నారు. ఒకరినొకరు అంటుకుపోయినట్టుగా నడుస్తున్నారు. రేపటి నుండి మధుకర్, నీలిమ కూడా ఒక్క నిమిషం ఒకరిని ఒకరు వదలకుండా తిరుగుతారు కాబోలు. ఈ నరకాన్ని నేను బతుకున్నంతకాలం అనుభవించాలి. తన ఆలోచనలో మునిగిపోయిన రఘు ఎదురుగా వస్తున్న లారీని గమనించనే లేదు. ఆ లారీని తప్పించుకోవాలనే ప్రయత్నంలో స్టీరింగ్ బలంగా పక్కకు తిప్పాడు. ఒక్క నిమిషం కళ్ళు తిరిగినట్లయి వాంతి వచ్చినట్టు అనిపించింది. ఆ నిమిషం చాలు ప్రమాదం జరగటానికి. రఘు కారు రోడ్డు పక్కనున్న వేప చెట్టు గుద్దుకోవడంతో స్టీరింగ్ అతడి గుండెలకు బలంగా తాకడం, అతడి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోవటం అంతా ఒక్క నిమిషంలోనే జరిగిపోయింది. అదే వీధిలో కూరగాయలు తీసుకుని మార్కెట్ నుండి వస్తున్న మధుకర్ యాక్సిడెంట్ జరగడం చూశాడు. పరిగెత్తుకుంటూ కారు దగ్గరకు వచ్చాడు. ఒక్క నిమిషం అతడి గుండె ఆగినట్లయింది. స్టీరింగ్ ముందు కూర్చున్న రఘు ముక్కు నుండి, నోటి నుండి రక్తం ధారాపాతంగా కారిపోతోంది. 10 మంది పోగై అతన్ని కారులోంచి బయటకు తీశారు. అతడు యాక్సిడెంట్ జరిగిన క్షణంలోనే చనిపోయాడని తెలుసుకున్న మధుకర్ ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు. అన్నపూర్ణమ్మ గారు గుండెలు బాదుకుంటూ వచ్చి, అంతా అయిపోయింది బాబు, నీలిమ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది. రాత్రి ఎప్పుడు పోయిందో, శరీరం మంచులా ఉంది అంటూ బౌరమని ఏడ్చింది. మధుకర్ పరిగెత్తుకుంటూ నీలిమ దగ్గరకు వెళ్లి నీలిమ తలను ఒడిలోకి తీసుకున్నాడు. ప్రాణం లేని ఆ తల పక్కకు ఒరిగిపోయింది. అదృష్టవంతురాలివి నీలిమ, రఘు మరణ వార్త వినకుండానే నువ్వు వెళ్లిపోయావు. బతికుండగా మీరు కలవలేకపోయారు. ఇప్పుడు మృత్యువు మిమ్మల్ని కలిపింది. అన్నయ్య అని పిలిచావు. నీ చితికి నా చేత నిప్పెట్టించుకోవటానికేనా నీలిమ అంటూ కుమిలి కుమిలి ఏడ్చాడు. బంధాలు అనుబంధాలు తెంచుకుందామనుకున్నా తెగవు. ఎవరికి ఎవరు రుణమో, ఏ బంధం ఎవరికి అనుబంధమో ఆ సృష్టికర్తకే తెలియాలి. మధుకర్ నీలిమను ప్రేమించాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. చివరికి ఆమె తోబుట్టు అయ్యాడు. నీలిమ పుట్టింది ఎక్కడో, మధుకర్ పుట్టింది ఎక్కడో. ఆత్మహత్య చేసుకున్న నీలిమకు అన్నగా దహన క్రియలు చేశాడు. రఘు వాళ్ల అమ్మా నాన్నగారితో మాట్లాడి చనిపోయిన తర్వాత జరగవలసిన విధులన్నింటినీ రఘుకు, నీలిమకు తన దగ్గరుండి జరిపించాడు. బతికుండగా రఘు మనస్సుకు ఓదార్పు కలిగించలేని మధుకర్ అతడు చనిపోయిన తర్వాత అతడి సమాధి పక్కనే నీలిమకు సమాధి కట్టి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. కన్నతల్లి కోసం ఏడుస్తున్న జ్యోతిని గుండెల్లోకి తీసుకున్నాడు. బాబును, జ్యోతిని పెంచడమే తన జీవిత లక్ష్యం అనుకున్నాడు మధుకర్. ప్రేమ కోసం ఒకరికొకరు ఆహుతైపోయారు నీలిమ, రఘులు. ఆ ప్రేమ కోసం జ్యోతిని పెంచే బాధ్యతను తానే సంతోషంగా స్వీకరించాడు మధుకర్.
కథ సమాప్తం.